సార్లు చూసిన దాంట్లో లాస్ట్లో కనిపించే ఆర్టిస్ట్ ఆ స్త్రీ రేపురా అన్నది తనేనేమో అన్న డౌట్. అందుకని రోహిణిని ముందుగా పిలిచి మాట్లాడదాం. ఓ స్త్రీ ఇప్పుడే రా, కమ్. హలో, ఇంతకీ ఆ స్త్రీ నువ్వేనా కాదా? ఫస్ట్ అది కన్ఫర్మ్ చేయి. నేను అసలు స్త్రీనే, అదే ఆ స్త్రీ నేను కాదు. ఆ స్త్రీ నేను కాదు. నేను వస్తున్నప్పుడు అక్కడ ఎవరో అడిగారు, అక్క దెయ్యం నువ్వేనా అని. ఆ దెయ్యం కూడా నేను కాదు. అంతకంటే మించి నేనైతే సంగీత్ గారిని దెయ్యంలో పీకు తింటా అనమాట. అది సినిమాలో తెలుస్తుంది ఎట్లా అని చెప్పేసి. ఫస్ట్ నాకు ఇవ్వకూడదండి, నాకు స్టేజ్ అంటేనే భయం బేసిక్గా. అబ్బా కదా, నాకు స్టేజ్ అంటే చాలా భయం కదా. స్టేజే నిన్ను చూసి భయపడాలి రోహిణి. ఓకే, నా భయం పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకాసలో నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మానస గారు అండ్ నిహారిక గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక లేడీ డైరెక్టర్, లేడీ ప్రొడ్యూసర్, యాజ్ ఎ లేడీ ఆర్టిస్ట్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా బాగుంటుంది సినిమా. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరూ April 3 తప్పకుండా చూడండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. అమ్మ బాబోయ్. రోహిణి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ హ్యాపీ. గెటప్ సీను గారు ప్లీజ్ రండి, మాకు మంచి బిల్డప్ కావాలి. బిల్డప్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ ఇంకా మాట్లాడలేదన్న బాయ్ చెప్పేస్తున్నారు అప్పుడే. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, పెద్దవాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. అండ్ నేను ఫస్ట్ నుంచి ఎప్పుడో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్లో చేశాను. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత చేయలేదు లేదమ్మా, మామూలు చెప్తున్నా. అంటే డేట్స్ లేక తర్వాత కొనుక్కున్నాను డేట్స్ తినండి. సో తర్వాత మళ్ళీ ఈ సినిమా ద్వారా అవకాశం ఇవ్వడం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అలాట్. ఇలాగే నెక్స్ట్ సినిమా కూడా ఇవ్వాలి, మన బ్యానర్లో ఏం చేస్తున్నారు అన్ని సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు అప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో రైటర్గా పరిచయం మానస శర్మ గారు, మా డైరెక్టర్. ఆవిడ మళ్ళీ నాకు మంచి క్యారెక్టర్ రాశారు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్న దాని మీద రాసుకుంటూ నా క్యారెక్టర్ని బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అలాట్. అండ్ మా అనుదీప్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఎంత చెప్పిన తక్కువే. మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి సెన్సిబుల్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. అసలు మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత చూస్తారు మీరు, చాలా చాలా బాగున్నాయి సాంగ్స్. అనుగారు థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్లో మా సీన్స్ ఉన్నందుకు, డైలాగ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రోహిణి చాలా టాలెంటెడ్ యాక్టర్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ అన్వర్ గారు, రామాంజనేయులు గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్టర్ అండ్ ఈ సినిమాకి రైటర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అండ్ మన జేడి మామూలు చేయలేదని కొరియోగ్రఫీ చాలా చాలా బాగా చేశారు. అండ్ దివ్య మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా రమేష్ గారు ఎటువంటి పరిస్థితులున్నా హ్యాపీగా షూటింగ్ సవ్యంగా సాగేలా చూసుకుంటారు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సంగీత్ గారి గురించి చెప్పాలి. నేను అంటే డే 1 ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే యాక్షన్ చెప్పారు, ఒక కాంబినేషన్ సీను. ఈయన చూసి ఏంటి ఇంత టాలెంట్, ఏంటి టైమింగ్, ఏంటి ఎక్స్ప్రెషన్ అని నిజంగా షాక్ అయ్యానండి. నేను చాలామందికి చెప్పుకున్నా, తర్వాత మ్యాడ్లో చూశారు మీరందరూ. మోర్ 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 సక్సెస్ టు యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాలో స్త్రీ అలాగా ఈయన పిలవసలేదు. ప్రతి ఆడియన్ మళ్ళీ మళ్ళీ రా అనేలా ఉంటుంది అనమాట ఈ సినిమాలో. సో మీ అందరూ లైక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చి బాలు అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. అండ్ ఈ సినిమా పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ వన్స్ అగైన్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గెటప్ సీను గారు. ప్లీజ్ థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మా దివ్య విజయ్